పుష్ప నటుడు జగదీష్ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేంటి, అతను ఎందుకు అరెస్ట్ చేశారనుకుంటున్నావా? అతనికి ఓ అమ్మాయి ఆత్మహత్యకు సంబంధం ఉందనేది పంజాగుట్ట పోలీసులు చెప్పే విషయం. పుష్ప సినిమాతో కేశవకి ఎంత పేరు వచ్చిందో తెలుసు. అందరం మనం కేశవ అనే పిలుచుకుంటాం. కాకపోతే అతని అసలు పేరు జగదీష్ అనేది కూడా సినిమా ప్రేక్షకులందరికీ తెలుసు. అయితే జగదీష్కి ఓ సినిమా ఆర్టిస్టుకు పరిచయం ఉంది. ఆ మహిళా ఆర్టిస్ట్ తోటి చాలా క్లోజ్గా కూడా ఉండేవాడట. అయితే ఆమె ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు తీశాడట జగదీష్. ఆ విషయాన్ని చూపిస్తూ ఆమెని పలుమార్లు బ్లాక్మెయిల్ చేశాడనేది పోలీసులు చెబుతున్నమాట. అయితే అతన్ని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆ అమ్మాయి మాట వినలేదట. తరచూ బెదిరింపులకు పాల్పడేవాడట జగదీష్. దీంతో ఆ అమ్మాయి ఇతని వేధింపులు తట్టుకోలేక, అంటే పుష్ప యాక్టర్ జగదీష్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కేసు కాస్త జగదీష్ మీదకే వచ్చేసింది. పోయిన నెల, అంటే గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది ఆ జూనియర్ ఆర్టిస్ట్. ఆమె పేరును పోలీసులు కూడా బయటకు చెప్పలేదు. అయితే ఆమె 27వ తేదీన, అంటే నవంబర్ 27న ఓ వ్యక్తితోటి రహస్యంగా, అంటే సన్నిహితంగా గడుపుతుంది. అప్పుడే జగదీష్ ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలు తీసి ఆమెను బెదిరించి ఏం చేశాడనేది మనకు పోలీసులు కూడా బయట మీడియాకు కూడా క్లియర్గా ఏం చెప్పలేదు. కానీ ఆమెని బ్లాక్మెయిల్ చేశాడనేది పోలీసులు చెబుతున్నమాట. చాలాసార్లు బెదిరించాడట. వాటిని సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసి హరాస్ చేస్తున్నాడట. అయితే అంతకుముందే ఈమెతోటి జగదీష్కి పరిచయం ఉందని పోలీసులు చెబుతున్నారు. 27న ఆ అమ్మాయి వేరే వ్యక్తితోటి సన్నిహితంగా గడుపుతున్న సమయంలో ఫోటోలు తీశాడు. అప్పటి నుంచి బెదిరిస్తుంటే ఆ అమ్మాయి బతిమలాడినా కూడా ఫోటోలు తీసేయలేదు, బెదిరించడం ఆపలేదు. ఇక ఆ వేధింపులు తట్టుకోలేక 2 రోజుల తర్వాత, అంటే నవంబర్ 29న ఆ జూనియర్ ఆర్టిస్ట్ చనిపోయింది. దాంతో ఆ కేసు కాస్త జగదీష్ మెడకు చుట్టుకుంది. ఫోన్ ఆధారం, కాల్ డీటెయిల్స్ ఆధారంగా కూడా పోలీసులు విచారణ చేశారు. బండారు జగదీష్ను అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకు తరలించారు. అయితే ఇతనితో ఈ కేసుతోటి సంబంధం ఉందని మరో వ్యక్తిని కూడా పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి జగదీష్ ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. అయితే పోలీసులు చాలా వ్యూహాత్మకంగా అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఈ విషయం అసలు బయటికి రాలేదు, పోలీసులు కూడా లీక్ చేయలేదు. కేవలం అరెస్ట్ తర్వాతనే బయటకు చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఎందుకు ఇతను పారిపోయాడనేది కూడా తెలియదు. ముందైతే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కేసులో కూడా ఉండకుండా చాలా జాగ్రత్తగా తిరుగుతున్నాడట. పోలీసులు కాల్ చేసినా కూడా రిప్లై ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడు. కానీ పంజాగుట్ట పోలీసులు వ్యూహాత్మకంగా జగదీష్ను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పుష్ప షూటింగ్ ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చింది. పుష్పలో కీలక పాత్ర పోషిస్తున్న కేశవ ఇప్పుడు మరి జైలుకి వెళ్తే ఇంకేమైనా సీన్లు తీయాల్సి ఉందా లేదా అనేది ఇప్పుడు అందరిలో జరుగుతున్న చర్చ. లేదంటే ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చే వరకు పుష్ప టీం మొత్తం వెయిట్ చేయాల్సిందే. అంటే అల్లు అర్జున్ సహా, సుకుమార్ సహా అతని కోసం వెయిట్ చేయక తప్పదు. కానీ ఇప్పటికే చాలా పార్ట్ పూర్తయిపోయింది. 90% పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే నడుస్తుందని కూడా కొంతమంది చెబుతున్నారు. అయితే మరి జగదీష్ కారణంగా పుష్ప 2కి ఏమైనా దెబ్బ పడుతుందా, ఆలస్యం అవుతుందా అనేది చూడాలి. రిలీజ్కి ఇంకా చాలా సమయం ఉన్నా కూడా పుష్పలో చాలా కీలక పాత్ర. ఇతను కనుక ఒకవేళ కాల్ షీట్స్ ఇచ్చి ఇలా తప్పించుకొని తిరిగి ఉంటే మాత్రం సినిమా షూటింగ్ చాలా డిస్టర్బ్ అవుతుంది అనేది ఆందోళన వ్యక్తం అవుతుంది.